జగన్ పై ఫైర్ అయ్యారు వర్లరామయ్య. విదేశాల్లో ఉన్న జగన్ ఏపీకి రావాలని, అక్కడే ఉండకూడదని, త్వరలో ఏర్పడే టీడీపీ ప్రభుత్వాన్ని రుచి చూడాలన్నారు. వైసీపీ నేత రామాల మన్విత్ కృష్ణారెడ్డి టీడీపీ వేషం వేసుకుని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. మన్విత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతని పేరు రామాల మన్విత్ కృష్ణారెడ్డి. ఇతను కడప జిల్లాలో ఉంటాడు. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక పెద్ద నాయకుడు ఇతను. కానీ చూడటానికి ఎక్కడ ఉన్నాడు? వెనక చంద్రబాబు గారి ఫోటో, వెనక సైకిల్ లోగో, పైన ఎల్లో కండవా అంతా వేసుకొని తెలుగుదేశం పార్టీ వేషం వేసుకొని ఈ పనికిరాని వాడు మాట్లాడే తీరు ఒకసారి వినాలా. ఈ వెధవ తెలుగుదేశం పార్టీ వేషం వేసుకొని తెలుగుదేశం పార్టీ ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి బీసీలకి ఎన్నో చేస్తున్నారు, మీకు ఒళ్ళు తెలియకుండా ఉంటున్నారు. మేము అధికారంలోకి వస్తాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్స్ రద్దు చేస్తాం, ఎస్సీ బీసీలకు వచ్చేని రద్దు చేస్తాం, అమెరికా మేము వెళ్ళాలా, విదేశాలకు మేము వెళ్ళాలా, పెద్ద పెద్ద కారులో మేము తిరగాల, పెద్ద పెద్ద బంగ్లాల్లో మేము ఉండాలా, పై చదువులు మేము చదవాలి, మీరేంట్రా కుల వృత్తులు చేసుకోండి అని చెప్పి చాకలోళ్ళు చాకలు పని చేయాలా, మంగళోళ్ళు మంగళ పని చేయాలని ఈ వెధవ తప్పుడు వెధవ మాట్లాడుతున్నాడు వైసీపీ నాయకుడు వీడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వెధవ మీద యాక్షన్ తీసుకుంటారా? ఈ గాడిద మీద యాక్షన్ తీసుకుంటారా? ఈ దున్నపోత మీద యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే మేనే పంపించానని చెబుతారా? భార్గవ్ రెడ్డి, ఇతని మీద యాక్షన్ తీసుకుంటావా? సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతని మీద యాక్షన్ తీసుకుంటావా? వైవి సుబ్బారెడ్డి యాక్షన్ తీసుకుంటారా? విజయసాయిరెడ్డి A2 ఇతని మీద యాక్షన్ తీసుకుంటారా? చెత్త 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 చేస్తున్నారంతా. రండి, దమ్ముంటే మాట్లాడుకున్నాం. ఓడిపోతున్న ఫ్రస్ట్రేషన్ తోటి, ఓడిపోతున్నామని తెలిసి ఈ దొంగ రకాల దొడ్డిదారిన అధికారంలోకి రావాలని, దొడ్డిదారిన వర్గ వైషమ్యాలు సృష్టించాలని, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని ఈ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం. అయిపోయింది నీది, ఖేల్ ఖతం. అదే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారో లేదో డౌట్గా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా, మరొక నీరవ్ మోడీ అవుతారా? అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా, మరో వాడెవడ విమానాలుడు విజయమాల్య అవుతారా? అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా, ఇంకొకరిలాగా ఉండిపోతారా? అది కూడా అనుమానంగా ఉంది. రావాలా మీరు? రాకపోతే ఎట్లా? మీరు రావాలి, ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చోవాలి, ఇక్కడ రుచి చూడాలి, ఇక్కడ మీరు తెలుగుదేశం ప్రభుత్వ వైభవాన్ని రుచి చూడాలా.